ఏపీని గజగజలాడించిన మోంతా తుఫాన్ తీరం దాటింది. మచిలీపట్నం కళింగపట్నం మధ్య కాకినాడకు దక్షిణంగా నరసాపురానికి దగ్గరలో తీరం దాటినట్లు ఐఎండీ ప్రకటించింది. మంగళవారం రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో మోంతా తీరం దాటే ప్రక్రియ పూర్తయినట్లు వాతావరణ శాఖ పేర్కొంది. తీరం దాటినప్పటికీ భూభాగంపై తీవ్ర తుఫాన్గానే కొనసాగుతోంది. తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో తుఫాన్ కదిలింది. మోంతా ఉత్తర వాయువ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఇవాళ మధ్యాహ్నం ఛత్తీస్గఢ్ దగ్గర మరింత బలహీన పడనుంది. తుఫాను ప్రభావంతో ఈదురుగాలులు వీస్తున్నాయి. గంటకు 85 కిలోమీటర్ల నుండి 95 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావంతో గడిచిన 12 గంటల్లో నెల్లూరు జిల్లా కావలిలో అత్యధికంగా 23 సెంటీమీటర్లు, ఉలవపాడులో 17 సెంటీమీటర్లు, చీరాలలో 15 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఇవాళ కోస్తాంధ్ర, తెలంగాణలోని పలు జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు. తుఫాన్ ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా జిల్లాలో భారీ వర్షాలు పడుతున్నాయి. ఏపీ, తెలంగాణ, ఒడిశా, తమిళనాడు, కేరళ, కర్ణాటక రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మోంతా తుఫాన్ ప్రభావానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి దత్తు అందిస్తారు. దత్తు, మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ఏ విధంగా ఉంది? ఏపీలోనే కాకుండా ఇతర జిల్లాలు, ఇలా ఇతర రాష్ట్రాల్లో దీని ప్రభావం ఏ విధంగా ఉంది? మోంతా తుఫాన్ తీరం దాటినప్పటికీ దాని ప్రభావం ఇంకా 2 రోజులు కొనసాగే అవకాశం ఉందంటున్నారు అధికారులు. ఇప్పటి వరకు జరిగిన నష్టం ఏంటి? అధికారులు ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? డీటెయిల్స్ ఏంటి? మోంతా తుఫాన్ ఏదైతే అది తీరాన్ని తాకి తీరాన్ని దాటినప్పటికీ కూడా దాని ఎఫెక్ట్ ఇంకా 3 రోజుల పాటు ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే చిన్న చితక తుఫాన్ కాదు, చాలా పెద్ద తుఫాన్ ఇది. బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి తుఫాను ఆగ్నేయ దిశగా ప్రయాణించి నరసాపురం నుంచి మచిలీపట్నం మధ్యలో, ఈ యొక్క కళింగపట్నం మధ్యలో ఇది తీరాన్ని తాకింది. తర్వాత తీరాన్ని దాటింది. ఇది ప్రస్తుతం అయితే కనుక భూభాగం మీద ఉంది. సముద్ర భాగంలో, నీటి భాగంలో ఉన్నప్పుడు తుఫాను యొక్క తీవ్రత అధికంగా వర్షాలు ఉంటాయి, పెను గాలులు వీస్తుంటాయి. అది తీరాన్ని తాకినప్పుడు అది మరింత వాయుగుండంగా బలపడుతుంది. క్రమేపీ అది బలహీనపడుతూ ముందుకు వెళ్తూ ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక ఐఎండీ చెప్తున్న అంచనాల ప్రకారం చూసుకుంటే కనుక ఈ రోజు సాయంత్రానికల్లా ఛత్తీస్గఢ్ వరకు అది ప్రయాణించిన తర్వాత అది బలహీనపడుతుందని చెప్పేసి చెప్తున్నారు. అయితే దాని ప్రభావంతో ఇటు ఆంధ్ర, తెలంగాణ, ఒరిస్సా ఈ రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున వర్షాలు కురుస్తూ ఉంటాయి. ఇప్పటికీ పెను గాళ్ళు కూడా వస్తుంది. నిన్న రాత్రి అయితే కనుక ఫస్ట్ గా కాకినాడ ప్రాంతంలో తీరాన్ని దాటుతుందని చెప్పి ఎక్స్పెక్ట్ చేశారు. అయితే కాకినాడ కాకినాడ వద్ద తీరాన్ని తాకకుండా అది కాకినాడ నుంచి ఇంకొక 95 కిలోమీటర్లు ఎదరంటే అంతర్వేది వద్దకి అది ఒక సెంటర్ ఆఫ్ పాయింట్ ఎంచుకుంది. అక్కడి నుంచి అంతర్వేది దగ్గర నుంచి మచిలీపట్నం మధ్యలో అది తీరాన్ని దాటి ఆ తీరాన్ని తాకింది. తీరం అంటే సముద్రంలోంచి భూభాగం మీద ప్రవేశించి పైకి వెళ్ళింది. అయితే దాని ఎఫెక్ట్ సందర్భంగా పలు చోట్ల ఇప్పటికే రైతులు చాలా తీవ్రంగా నష్టపోయారు. కొబ్బరి పంట నష్టపోయారు. ఏదైతే హార్టికల్చర్, కూరగాయలు కావచ్చు, అదే అరటి మొక్కలు కావచ్చు, లేకపోతే అంతర్ పంటలు అంటారు, అంటే వరి కాకుండా పండించే మిగతా పంటలని, ఆ పంటలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. అధికార యంత్రాంగం, ముఖ్యంగా విద్యుత్ వ్యవస్థ తీవ్రంగా అంతరాయం ఏర్పడింది. కమ్యూనికేషన్ వ్యవస్థకి సంబంధించి ఆ స్తంభాలు కావచ్చు, వైర్లు కావచ్చు పెద్ద ఎత్తున డిస్టర్బ్ అయ్యాయి. వాటిని ఎక్కడెక్కడ రెక్టిఫై చేస్తున్నారు, ఎక్కడెక్కడ రిపేర్ నిర్వహిస్తారు. చాలా చోట్ల, చాలా గ్రామాల్లో ఈ ఉభయ గోదావరి జిల్లాలో అంటే తుఫాన్ ఎఫెక్టెడ్ ఏరియాస్ లో కూడా చాలా ప్రాంతాల్లో ఉదయం మంచినీరు లేకుండా పోయింది. దానికి కారణం ఏంటంటే మంచినీరు రావాలంటే అండర్ గ్రౌండ్ వాటర్ కావచ్చు, లేకపోతే చెరువుల నుంచి కావచ్చు, ట్యాంకుల్లోకి ముందు మోటార్ల ద్వారా తోడాలి. మోటార్ల ద్వారా తోడాలి అంటే దానికి విద్యుత్ సరఫరా ఉండాలి. అయితే ఈ రాత్రి వీచిన బలమైన పెనుగాలుల కారణంగా విద్యుత్ సరఫరాకి తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీని నేపథ్యంలో మంచినీరు తాగడానికి కూడా ఆ మోటార్లు పనిచేయకపోవడంతో మంచినీటి వ్యవస్థ కొంచెం అంతరాయం పడిపోయింది. వాటిని రెక్టిఫై చేసే పనులు అధికార యంత్రాంగం పడింది. చాలా చోట్ల కరెంటులకు కావచ్చు, పరిశ్రమలకు కావచ్చు కరెంట్ లేకుండా పోయింది. అలాగే రోడ్లు కూడా చెట్లు పడిపోవడం, ఎలక్ట్రికల్ పోల్ పడిపోవడంతో రోడ్లు కూడా చెట్లు, వాటన్నింటినీ కూడా సరి చేసే పనులు ఆహార్నిస్లు అధికార యంత్రాంగం దాని మీద దృష్టి పెట్టింది. ఎక్కడికక్కడ వన్ బై వన్ షార్ట్ అవుట్ చేసుకుంటూ వెళ్ళేవారు. అలాగే ఏదైతే
తీర ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజానికి ఎవరైతే ఉన్నారో వీరు ముంపు బారిన పడతారు. ఆకాశాలను తాకిడి పడినప్పుడు రకరకాల ప్రాణ నష్టాలకు సంబంధించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మీరు సురక్షిత ప్రాంతాలకు రావాలి, పునరావాస కేంద్రాలకు రావాలంటూ ప్రభుత్వం ఎలక్ట్ చేసింది. వారంతా పునరావాస కేంద్రాలకు వచ్చారు. నేను వాళ్ళ పొద్దున వరకు కూడా వారు పునరావాస కేంద్రాల్లోనే ఉన్నారు. వారంతా కూడా తిరిగి స్వస్థలానికి ఇంటికి వెళ్తున్నారు. ఇంటికి వెళ్లే సమయంలో ప్రభుత్వం ఒక కుటుంబానికి 3,000 రూపాయలు చొప్పున ఆ ఖర్చులకు ఉంటాయని చెప్పి డబ్బులు కూడా అందజేస్తే ప్రయత్నం చేస్తోంది. అలాగే 25 కేజీలు చొప్పున బియ్యం కూడా ఇస్తుంది. ఈవేళ మధ్యాహ్నం వరకు ఆహార సదుపాయాలన్నీ కూడా ఆ పునరావాస కేంద్రాల్లోనే ఏర్పాటు చేసింది. మీరు అడిగినట్టు నష్ట తీవ్రత ఎంత ఉంది అంటే దీని మీద సంబంధించి ఇది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్ వీరంతా కూడా ఆల్రెడీ ఇప్పటికే లెక్కలు ప్రారంభించారు. వర్ష తీవ్రత ఎక్కడ అధికంగా ఉంది, అలాగే పంట నష్టం ఎక్కడ అధికంగా ఉంది, పంట నష్టం అయితే పాక్షికంగా నష్టపోయిందా, పూర్తిగా నష్టపోయిందా, అలాగే కొబ్బరి చెట్లు అయితే కనుక ఎన్ని పడిపోవడం జరిగింది, అలాగే చెరుకు పంట ఎంత దెబ్బతింది, పత్తి పంట ఎంత దెబ్బతింది, అలాగే మొక్కజొన్నకి సంబంధించిన పంట ఎంత దెబ్బతింది, కూరగాయలు ఎంత దెబ్బతిన్నాయి, వీటి మీద లెక్కలు వేసే పనిలో ఉన్నారు. లెక్కలు వేసిన తర్వాత దెబ్బతిన్న అంటే నష్టపోయిన దాన్ని బట్టి దానికి పరిహారం చెల్లించే అవకాశం కూడా ప్రభుత్వం పరిశీలిస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో వాటికి ఇంకా సాయంకాలం కానీ రేపటి కానీ పూర్తి స్థాయిలో వచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వం అయితే మాత్రం చేసిన ఎలక్ట్ ఓ రకంగా మనందరం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అందరినీ ఎలక్ట్ చేయడంతో ప్రాణ నష్టం లేకుండా కేవలం ఆస్తి నష్టంతోనే మనం బయటపడ్డాం. చాలా సంతోషదగ్గ విషయం. గతంలో తుఫాను వచ్చినప్పుడు సమాచారం లేకపోవడంతో ఎక్కడ తీరం దాడుతుందో అన్న విషయం తెలియక మామూలుగా అలర్ట్ గా ఉండేవారు కాదు. దాంతో విపరీతమైన ప్రాణ నష్టం వచ్చింది. కానీ ఈసారి సమాచార వ్యవస్థ, రాడార్ వ్యవస్థ అద్భుతంగా టెక్నాలజీ డెవలప్ అవడం, తద్వారా మనం తుఫాన్ తీరంతో దాటే ప్రాంతాన్ని ముందుగానే కనుక్కోవడం, 2-3 గంటల ముందే కనుక్కోవడం, తద్వారా ఎలక్ట్ చేయడం, మనం భద్రతగా ఉండడంతో ఈ యొక్క ప్రాణ నష్టం తప్పిందని చెప్పొచ్చు. ప్రస్తుతానికి అయితే కనుక ఈ వర్షాల తీవ్రత మరొక 2 రోజుల పాటు కొనసాగే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే కనుక తూర్పుగోదావరి జిల్లా అలాగే విశాఖ జిల్లాలో కూడా వర్షాలు పడుతున్నాయి. మనం చూడొచ్చు ఈ క్లౌడీ అట్మాస్ఫియర్ తో పాటు చినుకులతో కూడా వర్షం పడుతుంది. పొద్దున్న నుంచి కూడా నిన్న రాత్రి అంత పెనుగాలులు లేకపోయినప్పటికీ కూడా కొంచెం గాలుల తీవ్రత విండ్ పవర్ అయితే 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఉన్నాయని చెప్పొచ్చు. మనక దీనికి దత్తు, తుఫాన్ ఎఫెక్ట్ తో నష్టపడిపోయిన రైతులకు ప్రభుత్వం ఎలాంటి సహాయం అందజేస్తామని ఏమైనా ప్రకటన చేయడం కానీ జరిగిందా? ప్రస్తుతం అయితే కనుక తుఫాన్ ఎఫెక్ట్ తో ఖచ్చితంగా వరి పంట 2 రోజులు కనుక నీటిలో ఉండిపోతే పూర్తిగా నష్టపోయే అవకాశం ఉంది. కొద్దిపాటు తడిస్తే కనుక దానికి నష్టానికి సంబంధించి అంటే ధాన్యం రంగు డిస్కలర్ అంటారు, ఆ రంగు మారే అవకాశం ఉంటుంది. ఆ పరిస్థితిలో ఉందా లేకపోతే ప్రజెంట్ అయితే మనకున్న సమాచారం వరకు వరి పంట అంతా పొట్ట దశలో ఉంది. అంటే పొట్ట దశ అంటే చిన్న పువ్వు పూసిన తర్వాత వరి గింజగా మారుతుంది. వరి గింజగా మారిన తర్వాత 22 రోజుల వరకు టైం పడుతుంది. దాని తర్వాత అది పూర్తి స్థాయిలో ఆ బియ్యంగా మారే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం అయితే కనుక అది ఎంతవరకు ములిగింది. అయితే మరొక విషయం చెప్పొచ్చు, కొండపోటుగా ధారాళంగా వర్షాలు అంటే మొన్నటి వరకు వర్షాభావం ఉండడం, ఆంధ్ర అన్నపూర్ణగా పేరుగాంచినటువంటి ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఉభయ గోదావరి జిల్లాలో వర్షాకాలం పేరు చెప్పి పెద్దగా వర్షాలు లేవు. కేవలం కొద్దిపాటి వర్షాలు మాత్రమే పడ్డాయి. దాంతో పొలాల్లో కూడా లేకపోతే చుట్టుపక్కల ప్రాంతాల్లో నీరు కూడా సమృద్ధిగా అంటే కాలువల ద్వారా వచ్చింది తప్ప వర్షాల మూలంగా రాలేదు. అయితే ఈ 2-3 రోజులు బట్టి వర్షాలు పడడంతో ఈ వచ్చిన నీరే స్టాగ్నెట్ అయి పొలంలో ఉంటుంది. సో దాంతో ఆ పంట తీవ్రత కూడా కొంచెం నష్ట తీవ్రత కూడా కొంచెం తగ్గే అవకాశం ఉంటుంది. అయితే మరొక విషయం, కంటిన్యూ దారపోతగా కొండపోతగా వర్షం పడడంతో ఎంతో కొంత నష్టం ఖచ్చితంగా ఉంటుంది. అయితే హార్టికల్చర్ అలాగే అంతర్ పంటలు లేకపోతే కూరగాయల పంటలు, వరి ఇలాగ పంటల్లో రకరకాల వ్యత్యాసాలు ఉన్నాయి. ప్రస్తుతం అయితే కనుక వరికి అయితే కనుక పెద్దగా నష్టం లేదని చెప్పచ్చు. ముఖ్యంగా వరి పంట ఈ వీసిన ప్రచండ గాలికి భూమి మీదకి వాలిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు వరి పంటకి వాలిపోయిన తర్వాత నీళ్లలో కనుక మునిగిపోయి ఉంటే ఆ పంట ఖచ్చితంగా పాడవుతుంది. చెరుకు పంట పూర్తిగా కింద పడిపోతే కనుక ఆ పంట పాడవుతుంది. అయితే ఈ వీసిన పెనుగాలికి మాత్రం పంట నష్టం మాత్రం ఖచ్చితంగా ఉంటుంది. అది అధికార యంత్రంగా లెక్క కట్టాలి. ఎందుకంటే నిన్న రాత్రి అంతా కాకినాడ వద్ద తీరం దాడుతుందనే వస్తున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అంతా కూడా ప్రజలను ఎలక్ట్ చేసే పనిలో పడింది. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే పనిలో పడింది తప్ప దీని మీద దృష్టి పెట్టాల. దీన్ని పెట్టే అవకాశం ఉండదు. ప్రస్తుతం అయితే కనుక తుఫాను వేరే చోట ఏదైతే నరసాపురం తీరం దాటం, దాంతో ఇక్కడ ఈ చుట్టుపక్కల ప్రజానికి అంతా ఊపిరి పీల్చుకోవడం, అధికార యంత్రాంగం కూడా ఊపిరి పీల్చుకుంది. ప్రజెంట్ అయితే కనుక ఇప్పుడు ప్రాణ నష్టం లేకుండా మనం జాగ్రత్త పడగలిగాం. ఇప్పుడు పంట నష్టం ఎంత వచ్చింది, అది ఏ పంటకి సంబంధించి నష్టం వచ్చింది, ఎంత నష్టం వచ్చింది దాని మీద క్యాల్కులేషన్ అంచనా వేసే పనిలో అధికార యంత్రాంగం ఉంటుంది. వారు ఉదయం నుండి కూడా ఇప్పటికే ప్రారంభించారు. పొలాలు తిరుగుతున్నారు. మునిగిపోయిన పంట వల్ల మునిగిపోయిన ఏర్పడిందా లేకపోతే గాలులకు ఏర్పడిందా అన్న దాని మీద
అంచనాకు రావాల్సి ఉంటుంది. అంచనాకు వచ్చిన తర్వాత నష్ట తీవ్రత ఎంత ఉంది, అదంటే ఈ పంట మునిగిపోయిన తర్వాత మళ్ళీ తిరిగి పనిచేస్తుందా, లేదా పాక్షికంగా దెబ్బతిందా, సంపూర్ణంగా దెబ్బతిందా, ఇలాంటి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. అవన్నీ కట్టిన తర్వాత కానీ మనం పూర్తిగా చెప్పలేం. ప్రస్తుతం అయితే కనుక అధికార యంత్రాంగం మునిగిపోయిన పొలాలు, అలాగే ఇదే ఈ కొండపోతగా కురిసిన వర్షాలకి ఇల్లు కూడా కొన్ని చోట్ల చాలా చోట్ల కుప్పకూలిపోవడం జరిగింది. వాటికి సంబంధించి కూడా లెక్క కట్టే పనిలో ఉన్నారు. మా సాయంకాలం కానీ రేపు కానీ ఈ కూలిపోయిన పడిపోయిన ఇల్లు ఎన్ని ఉన్నాయి, వరి పంట ఎంత దెబ్బతింది, హార్టికల్చర్ పంట ఎంత దెబ్బతింది, ఇలాంటి వాటి మీద పూర్తి స్థాయిలో అధికార యంత్రాంగం ఒక నివేదిక ప్రభుత్వానికి సమర్పిస్తుంది. దాని తర్వాత దానికి సంబంధించి వ్యవసాయ శాఖ అధికారులు ఎంత నష్టపోయింది, ఎంత పరుకు పంట ఇదైందన్న విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. దాని తర్వాత నష్టపరిహారం కూడా అందజేసే అవకాశం ఉంటుంది. రైట్ దత్తు, థ్యాంక్ యూ.